తరువాతి కథ బలరాముడు వానరుని చంపుట. సుగ్రీవుని మంత్రి మైందుడు, మైందుని తమ్ముడు ద్వివిధుడు. ఆ వానరుడు నరకాసురునికి మిత్రుడు, మహాగర్వం గలవాడు. శ్రీకృష్ణుడు నరకాసురుని వధించినందువల్ల ద్వివిధుడు శ్రీకృష్ణునిపై పగబట్టాడు. శ్రీకృష్ణుడు పాలిస్తున్న పట్టణాలను, పల్లెలను తగులబెట్టటం, ఆవుల మందలను బెదరగొట్టటం, వనాలు, సరోవరాలు పాడు చేయటం వంటి పనులు చేస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా ద్వారకలోని ప్రజలను బాధించడం చేస్తున్నాడు. రైవత పర్వతం వద్ద మనోహర సంగీతం వింటూ జూదం ఆడుతున్న బలరాముని చూశాడు. బలరామునికి విసుగు కలిగేలా చెట్ల కొమ్మలు ఊపుతూ తన తోకను బలరామునికి తాకిస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నాడు. బలరాముడు ఒక రాయి తీసుకుని వానిపై విసిరాడు. ఆ రాయిని తప్పించుకుని కల్లు కొండను ఎత్తుకుపోయి చెట్టుపై నుండి విసిరి పగులగొట్టాడు. బలరాముని వెంట ఉన్న పరివారం దుస్తులను చింపాడు. బలరాముడు నాగలి పట్టి ద్వివిధుడిని శిక్షించాలని నిలిచాడు. ద్వివిధుడు కూడా ఒక మహావృక్షాన్ని పెకిలించి బలరాముని శిరస్సును మోదాడు. బలరాముడు సునంద అను పేరు గల రోకలితో ద్వివిధుని కొట్టాడు. ద్వివిధుడు తేరుకుని అక్కడి వృక్షాలను పెకిలించి ఒకదాని తరువాత ఒకటిగా బలరామునిపై దాడి చేశాడు. చివరికి బలరామునిపై రాళ్లు విసిరాడు. బలరాముడు వాటిని పిండి చేశాడు. చివరికి ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేశారు. బలరాముడు వాని కంఠం బలంగా నొక్కిపట్టాడు. ద్వివిధుడు ప్రాణాలు వదిలాడు. తరువాతి కథ బలరాముని ఆగ్రహం చూసిన హస్తిన, దుర్యోధనుని పుత్రిక లక్షణ, శ్రీకృష్ణుని కొడుకు సాంబుడు ఆమెను వలచి ద్వారకకు తీసుకుపోతున్నాడు. దుర్యోధనాదులు సాంబుని ఎదిరించి నిలిచారు. సాంబుడు వారితో వీరోచితంగా పోరాడాడు. విడిగా కౌరవులు సాంబుని గెలవలేక అందరూ కలిసి ఒక్కసారిగా దాడి చేశారు. రథాన్ని ధ్వంసం చేశారు. సారథిని చంపారు. సాంబుని బంధించారు. సాంబుని లక్షణను తీసుకుని హస్తినాపురానికి వెళ్లారు. నారద మహర్షి వలన యాదవ వీరులకు సాంబుడు బంధించబడ్డాడు అని తెలిసింది. ఉగ్రసేనుని అనుమతి పొంది యదువీరులు హస్తినాపురంపై దాడికి సిద్ధమయ్యారు. బలరాముడు వారితో, కౌరవులు మనకు బంధువులు, వారితో కయ్యం మనకు అవసరం లేదు, నేను వెళ్లి చక్కదిద్ది వస్తానని హస్తినాపురం వెళ్ళాడు. హస్తినాపురమునకు వెలుపల ఉన్న వనంలో విడిది చేశాడు. కౌరవుల వద్దకు ఉద్ధవుని దూతగా పంపాడు. ఉద్ధవుడు వెళ్లి కౌరవులతో బలరాముడు హస్తినాపురం వెలుపల వనంలో విడిది చేసి ఉన్నాడని చెప్పాడు. వారందరూ సంతోషంతో బలరాముని దర్శించటానికి వెళ్లారు. బలరాముడు దుర్యోధనునితో, మీరు అందరూ కలిసి ఒక్క బాలునిపై దాడి చేయటం అన్యాయం. మా ఉగ్రసేన మహారాజు మీపై దాడికి సిద్ధంగా ఉన్నాడు. నేనే మీకు నచ్చ చెప్పాలని వచ్చానని చెప్పాడు. దుర్యోధనుడు, మీరు అంతటి వారైనారా అంటూ వెక్కిరించాడు. మా చేత బంధించిన వారిని దేవేంద్రుడు సైతం విడిపించలేడు అని అహంకారంతో దుర్యోధనుడు తన మందిరానికి వెళ్ళాడు. బలరాముడు ఆగ్రహించాడు. కౌరవులకు రాజ్యమదం తలకెక్కింది. యాదవ వీరులను, శ్రీకృష్ణుని కూడా నేనే వారించి వచ్చాను. కనీస గౌరవం లేకుండా దుర్యోధనుడు లేడాడు. వీనికి బుద్ధి చెప్పాలి అని నిశ్చయించాడు. బలరాముడు నాగలి చేబూనాడు. హస్తినాపురం చివరి అంచులో నాగలిని గుర్చి మొత్తం హస్తినాపురాన్ని ఎత్తి గంగలో కలపటానికి సిద్ధమయ్యాడు. హస్తినాపురం సముద్రంలో నావ తిరగబడినట్లు అల్లల్లాడింది. భూకంపం వచ్చినట్లు హస్తిన కదిలిపోయింది. ప్రజలు భయపడ్డారు. వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఇది బలరాముని పరాక్రమ ప్రభావం అని గ్రహించారు కురు పెద్దలు. భీష్ముడు, దుర్యోధనులు తన వారితో బలరాముని వద్దకు వచ్చి, ఓ హలాయుధ, ముల్లోకాలకు క్షేమం కలిగించేవాడవు, శ్రీకృష్ణుడు నీ అంశ, చక్రికి అన్నవు, దేవతలందరి చేత స్తుతించబడేవాడివి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ సృష్టి స్థితి లయలకు కారణభూతుడవు, నాశనం లేని వాడవు, శాశ్వతుడువు, జగద్గురువు అయిన నిన్ను స్తుతించుటకు బ్రహ్మశక్యం కూడా కాదు, మమ్మల్ని క్షమించమని ప్రార్థించారు. బలరాముడు శాంతించాడు. దుర్యోధనుడు సాంబుని లక్షణను తెచ్చి బలరామునికి అప్పగించాడు. అనేక ధనరాశులు, రథాలు, ఏనుగులు, పరిచారికులను బహుమానంగా సాంబుని వెంట పంపాడు. హస్తినాపురం దక్షిణ వైపు పైకి లేచి ఉత్తరం వైపు గంగానది దిశగా కురింగినట్లు ఉంటుంది. అది బలరాముని బలమునకు నిదర్శనంగా నిలిచిపోయింది.
తరువాతి కథ జరాసంధుని వధ. నారద మహర్షి శ్రీకృష్ణునికి ధర్మరాజు రాజసూయ యాగం చేయబోతున్నాడని చెప్పాడు. అంత గొప్ప యాగాన్ని రక్షించవలసిన బాధ్యత నీదని గుర్తు చేశాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవునితో కర్తవ్యం చెప్పమన్నాడు. రాజసూయ యాగానికి అన్ని దిక్కులలోని రాజులను జయించటం తప్పనిసరి. జరాసంధుడు మహాబలుడు. ధర్మరాజు ఆధిపత్యాన్ని అంగీకరించడు. కాబట్టి ముందుగా జరాసంధుని సంహరించాలి. జరాసంధుడు తనను వ్యతిరేకించిన 20,000 మంది రాజులను చెరసాల్లో బంధించి ఉంచాడు. వారిని విడిపించమని ఒక విప్రుని ద్వారా వారందరూ ఒక విజ్ఞప్తిని శ్రీకృష్ణునికి పంపి ఉన్నారు. జరాసంధుడు 100 అక్షౌహిణుల సేన కలవాడు. నేరుగా యుద్ధమునకు వెళ్లి జయించటం కష్టం. జరాసంధునికి విప్రుల యందు భక్తి ఎక్కువ. భీమసేనుడు ఒక్కడే ద్వంద్వ యుద్ధంలో జరాసంధుని వధింపగల సమర్థుడు. కాబట్టి యుక్తిగా విప్రుల వేషంతో జరాసంధుని వద్దకు వెళ్లి వారిని అంతమొందించాలి అని ఉద్ధవుడు తన మనోగతం వెల్లడించాడు. శ్రీకృష్ణుడు ఉగ్రసేనుని బలరాముని వంశ పెద్దల నుండి అనుమతి తీసుకుని ఇంద్రప్రస్థం చేరాడు. పాండవులు శ్రీకృష్ణునికి అతిథి పూజలు చేశారు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు రాజసూయ యాగానికి కావలసిన ఏర్పాట్లు చేయటానికి అనుమతినిచ్చాడు. శత్రువులను జయించి రావటానికి తమ్ములను పంపించమన్నాడు. ధర్మరాజు సహదేవుని దక్షిణ దిక్కుకు, పడమరి దిక్కుకు నకులుని, అర్జునుని ఉత్తర దిక్కుకు, భీముని తూర్పు దిక్కుకు జైత్రయాత్రకు పంపాడు. వారు నలుగురు 4 దిక్కులకు వెళ్లి రాజులను జయించి అనేక కానుకలతో తిరిగి వచ్చారు. జరాసంధుడు ఒక్కటే తమకు కప్పం కట్టలేదని అర్జునుడు ధర్మరాజుకు చెప్పాడు. శ్రీకృష్ణుడు తమకు ఉద్ధవుడు చెప్పిన ఉపాయంతో జరాసంధుని గెలవవచ్చని ఉద్ధవుని ఆలోచనను ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు అంగీకరించాడు. శ్రీకృష్ణ భీమార్జునులు త్రేతాగ్నుల్లాగా వెలిగిపోతూ జరాసంధుని వద్దకు వెళ్లి యుద్ధ భిక్షను కోరారు. జరాసంధుడు అంగీకరించాడు. అప్పుడు వారు తమ నిజ రూపాలను వెల్లడించారు. మా ముగ్గురిలో ఏ ఒక్కరితోనైనా యుద్ధం చేయమని కోరారు. జరాసంధుడు నవ్వి శ్రీకృష్ణుడు తనతో యుద్ధం చేయలేక పారిపోయి సముద్ర మధ్యంలో నగరం కట్టుకున్నవాడు నాకు సరిరాడు. అర్జునుడు చిన్నవాడు కాబట్టి అర్జునుడు కూడా సరిరాడు అన్నాడు. నాకు సమవుజ్జి భీమసేనుడు కాబట్టి భీమసేనునితో మాత్రమే యుద్ధం చేస్తాను అన్నాడు. భీమ జరాసంధుల యుద్ధం 2 పర్వతాలు ఢీకొన్నట్లుగా, సముద్రంతో సముద్రం తలపడినట్టుగా, 2 సింహాలు కొట్టుకున్నట్లుగా భీకరంగా కొనసాగింది. మల్ల యుద్ధంలో మెళకువలు తెలిసిన మహాయోధులు ఇద్దరూ భీకరంగా కొట్టుకున్నారు. వారి శరీరాలు రక్తసిక్తమైనాయి. వారి గదలు పిండి అయినాయి. శ్రీకృష్ణుడు భీముడు అలసిపోవటాన్ని గ్రహించాడు. తన దివ్య తేజస్సును భీమునిలో నిలిపి భీముని బలోపేతం చేశాడు. శ్రీకృష్ణుడు భీమునికి చెట్టును నిలువుగా 2గా చీల్చినట్టు చీల్చి కుడిని ఎడమను కుడివైపుకి వేయమన్నాడు. సైగ చేశాడు. భీముడు జరాసంధుని కింద పడవేసి ఒక కాలిని తొక్కిపట్టి 2వ కాలు పట్టి జరాసంధుని చీల్చాడు. జరాసంధుడు మరణించాడు. శ్రీకృష్ణుడు జరాసంధుని కుమారుడైన సహదేవునికి రాజ్యాభిషేకం చేశాడు. జరాసంధుని చెరసాలలో ఉన్న రాజులను శ్రీకృష్ణుడు విడిపించి వారికి స్వేచ్ఛను ప్రసాదించాడు. ఓ జనపతులారా, రాజ్యము చేతిలో ఉన్నదనే అహంకారంతో రాజులు ప్రజలను హింసించుట చేతనే వేణుడు, నహుషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు నశించారు. ధర్మ పాలనతోనే కులం, బలం, ఆయుర్దాయం, ఔన్నత్యం వృద్ధి చెందుతాయి. శరీరం శాశ్వతం కాదు. రాజ్యం శాశ్వతం కాదు. మీ ధర్మ పాలన ప్రజలు ఆనందంగా జీవించేటట్లు ధర్మపరులై జీవించండి అని శ్రీకృష్ణుడు వారికి బోధ చేసి పంపాడు. శ్రీకృష్ణుడు, భీమసేనుడు, అర్జునుడు ఇంద్రప్రస్థం చేరి రాజసూయంలో పాల్గొన్నారు. తరువాతి కథ శిశుపాల వధ. ధర్మరాజు యజ్ఞదీక్ష స్వీకరించాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి పెద్దలు, దుర్యోధనుడు తన సోదరులతో కూడి యజ్ఞమునకు వచ్చారు. ధర్మరాజు యజ్ఞానికి వచ్చిన రాజులు ఇచ్చే కానుకలను స్వీకరించే బాధ్యతను దుర్యోధనునికి ఇచ్చాడు. వచ్చిన వారికి దానాలు చేయటానికి కర్ణుని నియమించాడు. భోజన కార్యక్రమమును
పర్యవేక్షించటానికి భీమసేనుని నియమించారు. శ్రీకృష్ణునికి సేవలు అందించేందుకు అర్జునుని, యజ్ఞమునకు అవసరమయ్యే వస్తువులను సమకూర్చే బాధ్యత నకులునికి, అతిథులను పూజించే బాధ్యత సహదేవునికి ధర్మరాజు అప్పగించాడు. ద్రౌపదిని భోజనములు అందరికీ సంతృప్తిగా అందేటట్లు పర్యవేక్షించమని చెప్పాడు. బ్రహ్మాది దేవతలు సైతం యజ్ఞ వైభవాన్ని కొనియాడారు. యజ్ఞం అతి వైభవంగా జరిగింది. ఆఖరి రోజు ఋత్విక్కులను, సదస్యులను, పెద్దలను, గురువులను పూజించాలని, సత్కరించాలని ధర్మరాజు సంకల్పించాడు. అగ్రపూజ అనేది యజ్ఞములలో ఒక ముఖ్యమైన అంశం. ఆ అగ్రపూజ ఎవరికి చేయాలి అని చర్చించారు. అందరూ తలా ఒక పేరును సూచించారు. వారిని అందరినీ వారిస్తూ సహదేవుడు శ్రీకృష్ణుడు ఒక్కడే అగ్రపూజకు అర్హుడు అని ధర్మరాజుకు విన్నవించాడు. సభలోని వారంతా ముక్త కంఠంతో శ్రీకృష్ణుని పేరు ఆమోదించారు. ధర్మరాజు ద్రౌపదితో కూడి తమ్ములు వెంటరాగా శ్రీకృష్ణునికి ఉన్నత ఆసనమిచ్చి పాదాలు కడిగి శ్రీకృష్ణునికి సత్కరించాడు. సభలోని వారందరూ భక్తితో ఆ శ్రీకృష్ణుని ధ్యానించారు. దమఘోషుని పుత్రుడైన శిశుపాలుడు అసూయ పొంది శ్రీకృష్ణుడు ఆ గౌరవానికి అనర్హుడు, యోగ్యత అయోగ్యతలను నిర్ధారించగల అనుభవజ్ఞులు, తపోనిష్ట గలవారు, పరబ్రహ్మ స్వరూపులు ఎందరో ఈ సభలో ఉండగా వివేకం లేని గోపాల బాలునికి పూజ చేయటం ధర్మం కాదు. యజ్ఞము కోసం ఏర్పాటు చేసే పురోడాశం నక్కకి కట్టబెట్టవచ్చునా? యయాతి శాపంతో యదువంశ ప్రతిష్ట అణగారిపోయింది. బ్రహ్మ తేజస్సు కోల్పోయిన కృష్ణుడు ఏదో మాతో బంధుత్వం వల్ల గౌరవించబడుతున్నాడు. జారుడు, పుట్టిన దగ్గర నుంచి చోరుడు, కులగోత్రాలు లేవు, గురువులు లేరు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, వావి వరుసలు లేనివాడు అంటూ లేచి నిలబడ్డాడు. దూషణలతో శ్రీకృష్ణుడు నిందిస్తూ తన ఆగ్రహాన్ని వెలిబుచ్చాడు. సభ యావత్తు శిశుపాలుని దూషణలు భరించలేకపోయింది. రాజులు, మునులు చెవులు మూసుకున్నారు. పాండవులకు సభా మర్యాదను పాటించని శిశుపాలునిపై ఆగ్రహం కలిగింది. పాండవులు, కేకయ, శృంజయ రాజులు శిశుపాలుని నిగ్రహించటానికి ఉద్యుక్తులయ్యారు. శ్రీకృష్ణుడు శిశుపాలుని దూషణలు విని విని ఆగ్రహం పెళ్ళబోగా సుదర్శన చక్రం శిశుపాలునిపై ప్రయోగించాడు. సుదర్శన చక్రం శిశుపాలుని శిరస్సు ఖండించింది. శిశుపాలుని అనుచరులు పారిపోయారు. ఒక దివ్య తేజస్సు శిశుపాలుని శరీరం నుండి వెలువడి శ్రీకృష్ణునిలో ఐక్యమైంది. తరువాతి కథ సౌభక విమానం. సాల్వుడు శిశుపాలుని మిత్రుడు. శిశుపాలుని వధించిన శ్రీకృష్ణునిపై పగబూనాడు. శిశుపాలుడు రుక్మిణీదేవి స్వయంవరం కోసం వచ్చినప్పుడు సాల్వుడు శ్రీకృష్ణునితో యుద్ధం చేశాడు. సాల్వుడు పరాజితుడై శ్రీకృష్ణుని జయించాలని శివుని అనుగ్రహం కోసం దీర్ఘ తపస్సు చేశాడు. శివుడు వానికి ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు. సాల్వుడు గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస దేవతలకు సైతం సాధ్యపడనిది నా అభీష్టం ప్రకారం గగనంలో సంచరించగల వాహనం అనుగ్రహించమని శివుని వరం అడిగాడు. శివుడు మయుని పిలిచి సాల్వుని కోరిక తీరేట్లుగా ఆకాశంలో సంచరించగల ఒక పురమును నిర్మించి ఇవ్వమని ఆదేశించాడు. మయుడు లోహమయమైన భారీ పురం నిర్మించి దానికి సౌభకం అని పేరు పెట్టి సాల్వునికి ఇచ్చాడు. సాల్వుడు సౌభక విమానం ఎక్కి ద్వారకను ముట్టడించాడు. ద్వారకలోని సరస్సు, బావులు, కోట బురుజులు, అగర్తలు ధ్వంసం చేశాడు. ద్వారకావాసులపై దాడి చేశాడు. వారిని అనేక బాధలు పెట్టాడు. త్రిపురాసురులచే భూమండలం బాధ చెందినట్లుగా ద్వారక సాల్వుని సౌభకం వలన కలత చెందింది. ప్రద్యుమ్నుడు సాల్వుని సంహరిస్తానని ప్రతినబూని బయలుదేరాడు. ప్రద్యుమ్నుని వెంట యదువీరులు యుద్ధానికి వెళ్లారు. సాల్వునికి యదువీరులకు జరిగిన యుద్ధం దేవదానవుల యుద్ధాన్ని మరిపించింది. సాల్వుడు మాయను ప్రయోగించి కల్లోలం సృష్టిస్తున్నాడు. ప్రద్యుమ్నుడు సాల్వుని మాయను ఛేదించాడు. ప్రద్యుమ్నుని బాణ పరంపరకు సౌభకం క్షోభించింది. సౌభకం మాయతో కనబడుతుంది. ఒకసారి అదృశ్యమవుతుంది, ఒకసారి అనేక రూపాలతో కనిపిస్తుంది. ఒకసారి అగ్ని జ్వాల అదృశ్యమవుతుంది, ఒకసారి అనేక రూపాలతో కనిపిస్తుంది, ఒకసారి అగ్ని జ్వాల వలె భాషిస్తుంది.
యదువీరులు సౌభకం మాయలతో విసిగిపోతున్నారు. సాలువుని మంత్రి ద్యుముడు ప్రద్యుమ్నునితో తలపడి ద్వంద్వయుద్ధం చేశాడు. వాడి అయిన బాణంతో ప్రద్యుమ్నుడు వాని శిరస్సు ఖండించాడు. యుద్ధ భూమి మరుభూమిగా మారింది. పిశాచాలు స్వైర విహారం చేశాయి. ఇరు సైన్యాలు 27 రోజులు భయంకర యుద్ధం చేశారు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం రాజసూయానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. దారిలో శ్రీకృష్ణునికి అపశకునాలు గోచరించాయి. శిశుపాలుని మిత్రులు ద్వారకను ముట్టడించారని గ్రహించాడు. దారుకునితో రథాన్ని వేగంగా నడపమని హెచ్చరించాడు. శ్రీకృష్ణుడు ద్వారక పొలిమేరల్లో జరుగుతున్న యుద్ధాన్ని వీక్షించాడు. మాయా సౌభకంలోని సాలువుని చూశాడు. శ్రీకృష్ణుని చూసిన యాదవ సైన్యం ఉత్సాహం రెట్టింపై దూకుడు పెంచింది. సాలువుడు నేరుగా శక్తి ఆయుధాన్ని దారుకునిపై ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు దానిని పిండి చేశాడు. సాలువుడు శ్రీకృష్ణునితో, నా మిత్రుడు వరించిన కన్యను ఎత్తుకుపోయావు, రాజసూయంలో శిశుపాలుని వధించావు, నిన్ను అంతమొందించటానికే వచ్చాను అని తీవ్ర బాణాలతో శ్రీకృష్ణుని నొప్పించాడు. శ్రీకృష్ణుడు గదను విసిరాడు. సాల్వుడు గదాఘాతంతో సొమ్మసిల్లి మళ్లీ వేగంగా తేరుకున్నాడు. సౌభకంతో మాయమయ్యాడు. ఆకాశం నుండి ఒకడు సాల్వుడు వసుదేవుని బంధించాడు. దేవకి నీకు చెప్పమన్నది అన్నాడు. శ్రీకృష్ణుడు బాధపడ్డాడు. బలరాముడు రక్షణగా ఉండగా వసుదేవుని బంధించటం అసంభవం అని సమాధానపడ్డాడు. సాల్వుడు ఈసారి మాయా వసుదేవుని సృష్టించి శ్రీకృష్ణుని ముందే ఈ మాయా వసుదేవుని శిరస్సు ఖండించాడు. కొద్దిసేపట్లోనే ఆ మాయ తొలగిపోయింది. మునులు వచ్చి శ్రీకృష్ణునికి మాయాబాధలు అంటకుండా ఆశీర్వదించారు. శ్రీకృష్ణుడు బాణాలతో సాల్వుని కిరీటాన్ని, కవచాన్ని, ధనుస్సును ఛేదించాడు. గదను విసిరి సౌభకమును పిండి చేశాడు. సౌభకాన్ని పోగొట్టుకుని సాల్వుడు గదను ధరించి శ్రీకృష్ణుని ఎదుర్కొన్నాడు. శ్రీకృష్ణుడు వాని చేతిన సంహరించాడు. సుదర్శన చక్రాన్ని సాల్వునిపై ప్రయోగించాడు. సుదర్శన చక్రం సాల్వుని శిరస్సు ఖండించింది. ఆ తరువాత శ్రీకృష్ణుడు దంతభక్తుని సంహరించాడు. దంతభక్తుని దేహం నుండి సూక్ష్మ తేజస్సు శ్రీకృష్ణునిలో ప్రవేశించింది. దంతభక్తుని తమ్ముడు విధూరథుడు శ్రీకృష్ణునితో తలపడ్డాడు. శ్రీకృష్ణుడు వాని శిరస్సును చక్రంతో ఖండించాడు. వైభవంగా యదువంశ వీరులతో శ్రీకృష్ణుడు ద్వారకలోకి ప్రవేశించాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.